బ్యాక్ టు న్యూస్. ఇన్నాళ్ళు భూ కబ్జాలు చూసాం, కానీ ఏకంగా నదినే కబ్జా చేసిన వైనం విజయవాడలో బయటపడింది. ఎవరు చేశారో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు. దాదాపు 200 ఎకరాల నదీ స్థలంలో కంచె పాతేశారు. మత్స్యకారులు ఇందులోనికి వెళ్లడానికి వీలు కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల సరిహద్దు తాళ్లాయపాలెం వద్ద తుమ్మలపాలెం సమీపంలో కృష్ణమ్మ కబ్జాకు గురవుతుంది. ఈ ప్రాంతంలో 2 జిల్లాలలో కలిపి 5,000కు పైగా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వీరి జీవనం ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, నదీ జలాలు కలుషితం కావడంతో పాటు కృష్ణమ్మ కోతకు గురవుతుంది. ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. కృష్ణానది మధ్యలో సుమారు 200 ఎకరాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీనిపై స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది మధ్యలో ఏకపక్షంగా తవ్వకాలు చేయడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. నదిలో పడవల మీదనే ధర్నా చేశారు. కబ్జాకు కారకులుగా ఉన్న వారిని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదిని కాపాడాలని నినాదాలు చేశారు. స్థానిక అధికారులు ప్రమేయం లేకుండా కబ్జాదారులు ధైర్యం చేసి ఫెన్సింగ్ వేయరు అని ఆరోపిస్తున్నారు. కృష్ణానదిలో ఫెన్సింగ్ ఏర్పాటు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జల రవాణా కోసం నదిలో సాంకేతికంగా పరీక్షలు చేస్తుండటంతో మొదట్లో ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది అని మత్స్యకారులు భావించారు. అయితే కబ్జా వ్యవహారం ఆలస్యంగా గుర్తించారు. స్థానికంగా ఉన్న నాయకులను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నదిలో ఏకపక్షంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఖర్చుకు కూడా వెనకాడకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా ఎవరు గుర్తించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పడవలు బీభత్సంగా తీసి మా వాళ్ళన్నీ తెగలాగేసినా ఏం మాట్లాడలేదు. కబ్జాదారులు ఒక్కొక్కరు రోజుకి ₹1,00,000 ₹2,00,000 కూడా సంపాదించడంలో ఇసుక మాఫియా మీద. అలాంటప్పుడు కూడా మేమేమీ బాధపడలేదండి. ఇప్పుడు ఏంటంటే కృష్ణానది అడ్డం చేసి మాకు వల్ల వేసుకోవడానికి లేదండి. జీవనోపాధి అంతా కోల్పోయాం. సుమారు మేము 300 మంది మత్స్యకారులు ఉన్నాం తుమ్మలపాలెం. కృష్ణా జిల్లా మొత్తం, గుంటూరు జిల్లా మొత్తం లెక్కైతే ఒక 5,000 మంది ఉంటామండి. అసలు మాకు బతుకుదేరంటే ఇది మధ్యన కృష్ణాది అనేది మొత్తం లెక్కేసుకొచ్చినా అతిపెద్ద ఏరు ఎక్కడంటే ఎల్లాడిపో ఇక్కడేనండి. దీని మీదే మేము బతుకుతున్నాం. విజయవాడలో ఉండే కొందరు ప్రముఖులు ఈ కబ్జాలో భాగస్వాములన్న ఆరోపణలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ కు చెందిన ప్రముఖులు కలిసి కృష్ణానదిలో రివర్ వ్యూ రిసార్ట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, సీఎం గెస్ట్ హౌస్ కు సమీపంలో ఉండే ప్రముఖుల గెస్ట్ హౌస్ల కోసం కూడా నదిని అక్రమంగా దోచుకుంటున్నారు అని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఇంత భారీ స్థాయిలో కబ్జా వ్యవహారం నడపడం సాధ్యం కాదన్నది మత్స్యకారుల వాదన. ఈ కృష్ణమ్మ తల్లిని కొన్ని తరతరాల మట్టి నుంచి బతికే నదిని లేకుండా, కొన్ని వేల ఎకరాల పంటలు రైతులు బతికే కృష్ణమ్మని లేకుండా దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు కట్టుకొని వచ్చేసి నేను కప్పేడేస్తాను, నాకు పట్టా ఉంది, 100 నుంచి 150 ఎకరాల వరకు పట్టా నాకు గవర్నమెంట్ ఇచ్చిందని ఆయన ఎవరో వచ్చి ఎలాగుంటాడో కూడా మాకు తెలియదు. ఆయన ఎవరో కూడా తెలియదు. రేతులు మేము పడవలు వేసుకుంటూ వస్తుంటే పడవలను బెదిరించడం, వాళ్ళు వేస్తుంటే వాళ్ళని తీసేయమని చెప్పడం, నా ఒక్కో పడవ మీద 10 మంది రావడం, 10 మంది వచ్చాయి, ఇక్కడ మీకు సరిహద్దు లేదు, ఇది మా గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు చెప్పడం, మమ్మల్ని బెదిరించడం. మొత్తం మీద కృష్ణానదిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరీ కబ్జాకు పాల్పడుతున్న వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారనేది చర్చగా మారింది. ప్రభుత్వం స్పందించకపోతే ఫెన్సింగ్ ను స్వయంగా తొలగించాలని స్థానిక మత్స్యకారులు నిర్ణయించారు.